హాయ్ అండి, మీ అందరికైతే రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. అందరి ఇంట్లో పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇదిగోండి మా బంగారు తల్లి అయితే రాఖీ కట్టడానికైతే అన్నీ ఇలా సిద్ధం చేసుకుందండి. మన ఇంట్లో వచ్చేసి స్వీట్ వచ్చేసి కొబ్బరికాయ అండి. మొన్న చేసిన రాఖీ పండుగ ముందు రోజే చేసిందండి, అదే పెడుతుంది స్వీట్. ఇదిగోండి మా వారికి మా బాబుకి అయితే ప్రతి సంవత్సరం మా పాపే కడుతుందండి. ఎందుకంటే వాళ్ళ అక్కయ్యలు దూరంగా ఉంటారు. నాకైతే రాఖీ పండుగ వచ్చిందంటే కొంచెం సంతోషం, కొంచెం బాధ అండి. ఎందుకంటే నేనేమో హైదరాబాద్లో ఉంటాను కదండి, మా అన్నయ్యలందరూ బెల్లంపల్లి ఉంటారు. ఇది పోను కాబట్టి బాధ అనిపిస్తుంది. మా పాప మా బాబుకి కడుతుంది కాబట్టి అందుకు సంతోషంగా ఉంటా. కాకపోతే ప్రతి సంవత్సరం మాత్రం పోవట్లేదని బాధగా అనిపిస్తుందండి. ఇదిగోండి పాప అయితే రాఖీ కట్టి ఇట్లయితే హారతిస్తున్నదండి. మా ఆయనకు కూడా మా పాపే కడుతుందండి ఇయర్లీ. ప్లీజ్ అండి, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప మొహంలో అయితే ఇవాళ ఫుల్ కళ ఉంటుంది. ఎందుకు చెప్పండి అండి, వాడు కాళ్ళు మొక్కుతాడని ఫుల్ ఖుషి అండి. కాళ్ళు మొక్కించుకుంటాడు కాబట్టి ఫుల్ ఖుషిగా ఉంటుంది. వాళ్ళ తమ్ముడు వచ్చేసి 500 ఇచ్చిండండి. వంట వచ్చేసి మన ఇంట్లో అయితే పులిహోర అండి, పులిహోర, కొర్రన్నం, నైట్ కాకరకాయ కూర ఉండే కాకరకాయ కూర నాకు. ఇప్పుడు మా వారు ఫ్రెష్గా అయితే చింతపండు రసం వచ్చేసి ముద్దపప్పు చారు అండి. ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్.